అబ్బా మల్లిగాడు వాళ్ళ ఒక్కోడే పడుకున్నాడు. పొద్దునంటే తప్పించుకున్నావు, ఇప్పుడు నా నుంచి ఎట్లా తప్పించుకుంటావో నేను కూడా ఇస్తా. అరే మల్లిగా, ఇక నువ్వు తప్పించుకోలేవురా, అత్తున్నా నీకోసం. పటేలా పటేలా ఏంద్రా నువ్వు బాగా ముక్కు పడుతుంది. పటేలా గుడ్లు బారలు మందల తోడిన 2 తోట్లు ఊడ్చిన, ఇంకొక పని బాకి ఉన్నది పటేలా. సాయంత్రం పూట కచ్చలం కట్టుకొని అడిగిపోయి కట్టాలి, తెచ్చేది ఉన్నది. అరే మళ్ళీ ఇయాటి నుంచి వెళ్ళా దొడ్డి పని ఆ పని వేరే పని చూస్తాడు కానీ నువ్వు అమ్మగారి పని చూసుకో, అర్థమైందా? అవును గాని ఈడు నేను చెప్పిన పని చేస్తాడా లేకపోతే ఈడు లంగేనా? నేను చెప్పిన పని చేయకపోతే చాట ఇస్తా. అదేం లేదమ్మా, మీరు ఏ పని చెప్పినా చేస్తా. జర చెప్పున్నాయా గారు నా గురించి. అబ్బా ఆగరాదే, మా ఎత్తడే ఆడు. అది ఎన్ని సంవత్సరాలు నాకు లేవట్టి చేతడి ఊకో. ఆ మా యుత్త కదా, ఈడు ఏ పాటి పని చేస్తాడో చెయ్యకపోతే చెప్తా. నీ సంగతి ఈయన సంగతి చేస్తాడు పాయే అడుగు వచ్చి పాడైతే. ఏమండి 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 లేవండి. అబ్బా లేవు. అసలు లేత కూసొత్తలేదు ఎత్తలేదు. నీ అవ్వ నడు నొత్తందంటే నీ బాధ నీకున్నది. పడు సపరేట. ఏమైంది చెయ్యత్తా తీసేస్తావు? మనకు పిల్లలు వద్దా ఇక? ఏం పిల్లలే, గిక్కంజలు కాడిపోతే నాకు పెట్లెక్కత్తలేదు. అవ్వ పిల్లలు పిల్లలు అంటావు, నాకేమో సాధన అయితే లేదు. నా బాధ నాకున్నది, నీ బాధ నీకున్నదమ్మా. నీ అంతగానో పిల్లలు కావాలంటే వాళ్ళ సాగుతున్నది, నన్ను వదిలిపెట్టావా? ఏంది తెచ్చుకొని సాదుకుంటావా? తెచ్చి సాదుకునే కర్మ నాకేమొచ్చింది? నాకు వయసు లేదా ఏంది? నచ్చింది చేసుకోమని పడతానమ్మా. మా అమ్మ నాన్నలకు మేము 5గురం ఆడపిల్లలం, పేదోళ్ళమని ఈ ముసలోని కాస్తుందని నన్ను ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఓ అచ్చట లేదు ముచ్చట లేదు, ఒక్కరోజు కూడా సంతోషపడ్డది లేదు, సుఖపడ్డది లేదు. దేవుడా, నేనేం పాపం చేసినా నా సోపతోళ్ళందరూ పెళ్లి చేసుకొని పిల్ల పాపలతోని కలకలలాడితే
నేనేమో ఈ 4 గోడల మధ్యనే నా జీవితం ఇట్లా నలిగిపోతుంది. దేవుడా, నువ్వే నాకు ఒక దారి చూపించవా? అమ్మగారు ఎటు పోతాను అమ్మగారు ఇప్పుడు మనం? ఎక్కడికైందిరా? అయ్యగారు నాటయ్యమని కైకిలోళ్ళని పెట్టిండట. కానీ యజమానులం ఇంట్లుంటే ఎట్లుంటది? అప్పుడప్పుడు కైకిల్లోళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే వాళ్ళకు భయం ఉండదు. మన మాట ఎట్లుంటారా? అవును గాని మల్లిగా, నీకు పిల్లలు ఎంతమందిరా? ఒక బిడ్డ అమ్మగారు. ఇప్పుడు మన పొట్టతోటి ఉన్నది 3 నెలలు. వాళ్ళ అవ్వగారి ఇంటికి పోయింది. నీ పనే నయం ఉంది కదరా, ఒక బిడ్డ పుట్టింది, మళ్ళా కడుపు నింపినవు. అయినా గట్టోనివే. ఏమున్నది అమ్మగారు, ఆ భగవంతుడి తడు నేను తీసుకుంటానా అంతే. అవురా మల్లిగా, పెళ్ళ మొక్కతేనా? సిన్నిళ్ళు ఏమన్నా ఉన్నాయారా? పెళ్లి కాక ముందు ఉండే అమ్మగారు, ఇప్పుడు ఎక్కడిది అంత ఉత్తదే. అవురా మల్లిగా, నీ పెళ్ళం నా లెక్కుంటదా, నాకంటే అందంగా ఉంటదా? ఏ ఊకోండి అమ్మగారు, మీ అంత అందంగా ఉంటుందా? ఏదో నా బతుకు తగ్గట్టు అట్లుంటది. అవురా మల్లి, నీకు పెళ్ళైనాక ఎన్నేళ్ళకు పిల్లలు పుట్టిరురా? అమ్మగారు పెళ్ళైన నెల అటే పోయింది. అబ్బో, గట్టోడు వేరోయ్, అమాయకుడు అనుకున్నా. బా మల్లిగా, ఏమున్నావురా? ఇన్ని రోజులు పిల్లల కోసం ఆ ముసలంతోని ఎంతో బాధపడ్డా, కానీ ఆ దేవుడు నీ రూపంలో కరుణించిండ్రా. నిన్ను నా వశం చేసుకొని ఎట్లయినా నీతో పిల్లల్ని అంటారా? అత్తున్న ఆగురా మల్లిగా. అరే మల్లిగా, బట్టలన్నీ విండినావు కదా, పైకి తీసుకురారా, ఇద్దరం కలిసి ఆరేద్దాం. సరే అమ్మగారు. అయ్యో అమ్మగారు, నా బల్లికి భయపడతారా? బల్లి వెళ్ళి బాగా బల్లంటే నాకు భయం రా మల్లిగా. అవి అక్కడ ఉన్నాగో. ఏంది అమ్మగారు, నేను ఇప్పుడు బల్లి వెళ్తే నా బల్లికి భయపడతారా? పోయిందా రా? ఏంది అమ్మగారు బాగా? అమ్మయ్యా, పోయింది. ఏరా మల్లిగా, ఇందాక బల్లి అని నిన్ను పట్టుకున్నా కదా, నీకేమన్నా అనిపించిందా రా? నాకేమనిపిస్తుంది అమ్మగారు, బల్లికి భయపడ్డది అనుకున్నా. బండ మొద్దోడా, నీకేం తెలది. ఇద్దరు పిల్లల్ని ఎట్లా కంటున్నావో ఏమో. గదానికి గిదానికి ఏంది అమ్మగారు, భలే చిత్రంగా మాట్లాడతారు. అది వేరు ఇది వేరు. అరే మల్లిగా, నీ జాగల వేరే వాడు ఉంటే ఇంకేదోలా జరిగేదిరా. నువ్వున్నావు మట్టి బుర్రోనివి. ఏంది అమ్మగారు ఇవాళంతా కొత్త కొత్తగా మాట్లాడుతుంది? అవురా మల్లిగా, నీ పెళ్ళము ఇప్పుడు కడుపుతోనుంది కదరా, అవ్వగారింటికి పోయిందని అన్నావు. నీకేం కోరికలు లేవారా?
ఎట్లా కోరికలు అబ్బట్టుకుంటున్నావురా? ఏం చేయమంటావు అమ్మగారు, అలవాటు అయిపోయింది. అది వేరే కథలే. అవురా మల్లిగా, నన్ను చూస్తే నీకేమనిపిస్తుందిరా? మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుంది అమ్మగారు? అమ్మగారు అయ్యగారు నాకు దేవుళ్ళు. అది కాదురా మళ్ళీ, దగ్గరికి రారా, దగ్గరికి రారా, దగ్గరికి రారా, నా మాటినరా. ఏ, అమ్మగారు అంతేందేదో చేస్తాను. నాకు ఇంట్లో బొచ్చడి పని ఉన్నది. ఈడో పిసమాలంకోడు. వీడు నేను నా వర్షం ఎట్లా చేసుకోవాలి, నా కోరిక ఎట్లా తీర్చుకోవాలా? అరే మల్లిగా, ఏం చెప్తున్నావురా మళ్ళీ ఈడ? తవ్వడం పెడతానా పటేలా? నీకేం చెప్పినా నువ్వేం చెప్తున్నావురా? ఈ పనులన్నా కొత్త పాలేరు గారు చూసుకుంటారా? ఇంకా అమ్మగారు కాళ్ళు వస్తానేట పోయి వచ్చుకో. పటేలా అది నన్ను తెప్పి చంపుతాంది. సరే సరే. అమ్మా, రారా మల్లిగా, చూసా ఎందుకు భయపడుతున్నావురా? నేనున్నా కదా. కాళ్ళొత్తురా, కొంచెం చాలా నొప్పిగా ఉన్నాయి. ఇంకా కొంచెం కిందికి వద్దురా. అబ్బా, ఎంత హాయిగా ఉన్నాయిరా నువ్వు ఒత్తుతే కాళ్ళు. ఇంకా కొంచెం పైకొత్తురా. అబ్బా, నువ్వు కాళ్ళు ఒత్తుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుందిరా. అబ్బా, ఇంకా కొంచెం కిందికొత్తురా. అబ్బా, ఇంకా కొద్దిగా పైకి రా. అబ్బా, కొద్దిగా గట్టిగా ఒత్తురా. అరే మల్లిగా, ఈ చేతులు నొత్తున్నాయి, ఒత్తురా. అమ్మగారు అద్దమ్మగారు, అద్దమ్మగారు వదిలిపెట్టండి అమ్మగారు. ఏంద్రా మళ్ళీగా అంతంత అంటున్నావు? అమ్మగారు ఏం చెప్తా చేయరా? సరే నాకు సాతనైతే ఉండకూడక. అరే మల్లిగా, చూసినవా మీ దొరనే అమ్మగారు చెప్పింది చెయ్యి అంటుండు. నీకెందుకురా? ఇంకా ఇప్పుడు నువ్వు ఉపాసమే ఉన్నా, నేను ఉపాసమే ఉన్నా. మన ఇద్దరి కోరిక ఒక్కటే. రారా మల్లిగా, రారా. అమ్మగారు, అమ్మగారు, నన్ను విడిచిపెట్టండి అమ్మగారు. అరే మల్లిగా, నిన్నెట్లయినా వదిలిపెట్టరా? ఇయ్యల్లా తప్పించుకున్నావు, కానీ రాత్రి గాని రేపు గాని నువ్వు తప్పించుకోలేవురా. ఇడిసేదే లేదు నిన్న. ఏమయ్యా, ఓయ్ లేవ్వమంటే ఏంది ఏది చెప్పు? లేవ్వు. ఏ ఊకో, పొద్దున్నే లో బీపై 2 గ్లూకోజ్లు ఎక్కినాయి. నా పానం ఏం అవుతుందంటే ఎప్పుడు అదే పని అని. నీకు పిల్లలు పిల్లలు పావుడుతారు, అగరాదు పిల్లలు 2 రోజులు ఒప్పుకోబట్టు పానం మంచి కానీ వస్తుంది, అడుగులు ఎత్తలేదు. అమ్మా, అబ్బా, మల్లిగాడు వాళ్ళ ఒక్కోడే పడుకున్నాడు. పొద్దునంటే తప్పించుకున్నాం. ఇప్పుడు నా నుంచి ఎట్లా తప్పించుకుంటావో నేను కూడా ఇస్తా. అరే మల్లిగా, ఇక నువ్వు తప్పించుకోలేవురా. అత్తున్నా నీకోసం.
ఉమ్.